దగ్గర కావచ్చు, సుందిల దగ్గర కావచ్చు, అన్నారం దగ్గర కావచ్చు, గోలివాడ దగ్గర కావచ్చు, ఎక్కడనైనా సరే మొత్తం కావాలని చెప్పి తుమ్మ చెట్లు పెంచుతున్నారు. సర్కారు తుమ్మలు ఖర్చు లేకుండా పెరిగేవి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుంది. చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాటకు వచ్చినంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? నీ ఇంట్లో దొంగతనంతో వచ్చినానికి, దొంగతనం కొరకు వచ్చినానికి కూర్చోబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చలు చేస్తావా? చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను. ఏం చర్చలు చేస్తావు? నీ బొంద చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడి కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకసిర అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాదో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? ఇంత నువ్వు పెట్టుకుంది ఎవరిని? చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే నీటిపారుదల శాఖ సెక్రటరీని ఆయన ఫోన్ చేసి చెప్తే తెచ్చి ఈయన సలహాదారుగా పెట్టిండు. తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారు. ఇప్పుడు ఆయన రాసిస్తే మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు చెప్తే రాసిస్తాడు? చంద్రబాబు ఏం చెప్తే అది రాసిస్తాడు. చంద్రబాబు చెప్తే రాసిచ్చే తెలంగాణ నీటి సలహాదారు ఈ గొప్ప జ్ఞానికి సలహాదారుగా ఉన్నాక ఇంకా తెలంగాణ ప్రజల హక్కులకు రక్షణ దొరుకుతుందా? ఉంటుందా? తెలంగాణకు బతుకుదీరవు. చూసినాం, చాలా ఉంది ఇంకా కథ, నీళ్ళ కథ. ఒక్కొక్క ప్రాజెక్టుది ఒక్కొక్కటి. బనకచెర్ల ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఎస్ఆర్ఎస్పికి ఏం జరిగింది ఒక్కసారి దాంట్లో పోయి చూద్దాం. టైం ఎంత అయింది? రోజు చేద్దాం. ఓకే, టైం కూడా చాలా అయింది. సరే, గోదావరి మనం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మీద ఈ తెలంగాణ మళ్ళీ ఎవడేం మాట్లాడినా, తెలంగాణ బీజేపీ వాడు ఏం మాట్లాడినా, కేంద్ర మంత్రి గడ్కరీ ఏం చెప్పిండు, నరసింహన్ ఏం చెప్పిండు. राज्य है। हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है। సరే, ఆయన గవర్నర్ గారు మీకు ఒక సాగునీరుతో పాటు హైదరాబాద్ మంచిలో కూడా సమస్య తీరింది కాళేశ్వరంతోనే చెప్పింది. ప్రెజెంటేషన్ చెప్తాను రెమెడీ అని చెప్పాను. వస్తే మా దర్బారాలో ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి దాంట్లో ఆయననే మౌస్ ని మూవ్ చేసి ఎవరు లేకుండా ముఖ్యమంత్రి మౌస్ చేసి చూసింది. అదే మొదటిసారి 2 గంటలు ప్రెజెంటేషన్ ఇచ్చారు నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఎట్లా ప్రాణిత చెవలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మనం కాళేశ్వరం తీసుకొచ్చి ఎట్లా చేసిపోతున్నామని ఫుల్ పెద్ద గూగుల్ మ్యాప్ లో 2 hours ప్రెజెంటేషన్ నాకు ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తే నాకు ఒక్కటే నా మనసులో వచ్చినప్పుడు నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతాను, ఈయన పేరు కలవకుంటా చంద్రశేఖర్ రావా లేక కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని మారేస్తామని అనుకుంటున్నాను. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్ లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ నీళ్లు, తాగనీళ్లకి, ఇరిగేషన్ కి, ఇండస్ట్రీస్ కి అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసిన వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఆయనకి కాళేశ్వరం చంద్రశేఖరరావు అని ఈ రోజు నుంచి నేను ఆయన అట్లానే పిలుస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. The agencies which are working, the designs, their planning, execution, everything is by and large highly satisfactory. So if the water resources department feels for any special assistance or something, then
దేశంలో ఎక్కడ లేని విధంగా పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళిక బాగుంది. కాళేశ్వరం ప్రాజెక్టులు పరిశీలించే సందర్భంగా సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ ఈయన చెప్పిన మాటలు. ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు? డిజైన్లు బాగలేవు, అది కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఇంజనీరా? కేసీఆర్ మాకు ప్రాజెక్ట్ కావాలి, ఎక్కడైతే బాగుంటుందో చెప్పండి అని చెప్పి అడిగితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాప్కో